అది పెద్ద గొప్పతనం కాదండి. నిజంగా దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని భౌతికంగా లే చే చే చేయమని చెప్తుర్రు గదా! భౌతికంగా లేకుండా చేస్తామని చెప్తుర్రు గదా! నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే 2027 మార్చు 31 ఒక్క కట్టెల ఇండ్లు లేకుండా, కట్టెల పొయ్యి లేకుండా అన్ని ఒక ఇండ్లు కట్టించి వాళ్ళకన్నీ ఇక్కడ మన తెలంగాణలో గాని ఎక్కడైనా నగరాలల్లా లేకపోతే గ్రామాలల్లో ఆదర్శ గ్రామాలల్లో ఎట్లయితే గ్రామాలనో నిజంగా దమ్ముంటే అట్లా తీర్చిదిద్దండి. అది నిజమైన పాలన. అది నిజమైన యొక్క ప్రేమ. ప్రజల మీద ఉన్న ప్రేమ. అది చేతయితదా? అది గాదు. ఏందంటే ఇప్పుడు రోడ్లేస్తున్నారు. మొత్తం రోడ్లేస్తున్నారు. ఎవరికి కావాలి రోడ్లు? వాళ్ళు అడిగినారు పెద్దగా పెద్ద రోడ్లేయమని. వాళ్ళు ఏడికోయేదుంది? రోడ్లు ఎందుకేస్తున్నారు? మైనింగ్ కోసం కాదా? ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. తిరగబడుతున్నారు. ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు అక్కడ గిరిజన ప్రజలు. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ టార్గెట్‌తో పాటు భౌతికంగా లేకుండా చేస్తాం. ఇక ఉద్యమమే లేకుండా చేస్తామని చెప్తున్నారు కదా! నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు గాని, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి గాని 2027 మార్చి 31 నాటికి ప్రతి ఈ బస్తర్ ప్రాంతంలో అందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టించి అందరిని విద్యావంతుల్ని మంచి వైద్యశాలను అందిస్తే అది మీ చిత్తశుద్ధి. అప్పుడు నిజంగా అందరూ జై కొడతారు. లేకపోతే మీదంతా ఉత్తకథనే అనేది అందరూ గమనిస్తారు. మళ్ళీ మీరు భౌతికంగా లేకుండా చేస్తామని చెప్తారు కదా! అది మాత్రం సాధ్యం కాని పరిస్థితి అయితే ఉంటది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.